నమస్తే. మనం 2026 సంవత్సరంలో జనవరి మంత్‌లో ధనుసు రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ధనుసు రాశి గనుక గమనించుకుంటే హోల్ ఇయర్‌లో 2025లో చాలా బాగుంది. గురువు యొక్క కృపతో, గురువు యొక్క అండదండలతోటి, గురువు యొక్క దృష్టి మీ మీద, ఈ రాశి వాళ్ళ మీద ఉండటంతోటి అర్ధ అష్టమ శని నడుస్తున్నప్పుడే కానీ చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయకుండా చక్కగా గడిపారు. అయితే ఈసారి కూడాను జనవరి మంత్‌లో కూడా ఇదే జరగబోతుంది. ఎందుకంటే జనవరిలో ఫస్ట్ 15 డేస్ ఈ జన్మ రాశిలోని, ఈ ధనుసు రాశిలోని 4 గ్రహాలు ఉన్నాయండి. 15th తర్వాత అంటే సంక్రాంతి పండుగ తర్వాత ధనుసు రాశి వదిలిపెట్టేసి మకర రాశిలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈ టైంలో ధనుసు రాశి కనుక చూసుకుంటే కొంచెం మిక్స్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చిన గ్రహరీత్యా గురువు యొక్క దృష్టి ఉండటంతో మిమ్మల్ని పెద్దగా ఆటంకాలు కలిగించకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, ఖచ్చితంగా ఛాలెంజెస్. ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ హౌస్లో వీళ్ళకి 15వ తారీఖు ముందు స్థాననాశనం, శత్రుపీడనం, అర్ధక్షయం, అఖిల విషయ భోగం. అంటే ఫస్ట్ 15 డేస్లో మీకు అన్ని విషయాల్లో చక్కగా ఎంజాయబుల్గా హ్యాపీగా ఉన్నప్పటికి కూడాను కొంతమందికి ఉన్న పొజిషన్లో జాబులో ట్రస్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువులు అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. నెక్స్ట్ 15వ తారీఖు తర్వాత కనుక చూసుకుంటే వీళ్ళకి ధనం ధనచ్ఛేదం శ్రియం విత్త సిద్ధిం. అంటే ధనం చక్కగా సంపాదించుకుంటారు, కానీ ధనాన్ని కూడా కోల్పోతారు ఈ రాశి వాళ్ళు. అలానే ఫైనాన్షియల్గా మీకు ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుంది. శ్రియం అఖిల విత్త సిద్ధిం అంటే మీకు ఏదైనా కనుక ఫైనాన్షియల్ గోల్స్, ఆబ్జెక్టివ్స్ ఏమైనా ఉంటే ఈ టైంలో అవి నెరవేరే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. సో చూశారు కదండి, కొంచెం మిక్స్డ్గా ఉండే అవకాశం వీళ్ళకి, ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అందులో ఫస్ట్ ఏమవుతుంది 15 డేస్లో సూర్యుడు మారక ముందు, అంటే తర్వాత మకర రాశిలోకి వెళ్తారు. ఈ లోపు ఏం జరుగుతుందంటే సంతాపకాల అతిక్రమణ భోజనం, అంటే టయానికి భోజనం చేయకుండా కొంచెం ఏదో బాధపడుతూ ఉన్నట్టు ఉంటారు. బంధువులతోటి, మిత్రులతో గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యకి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు మారిన తర్వాత కొంచెం ఇక్కడ ట్రిక్కీగా ఉంటుంది మీకు. హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవ్యధ. అంటే ఈ టైంలో మీ స్టేటస్కి తగిన వాళ్ళతో కాకుండా తక్కువ స్టేటస్తో ఉన్న వాళ్ళతో మీరు పరిచయాలు పెంచుకుంటూ ఉంటారు. దుష్ట సంసర్గ, దుష్టులతో సమాసం చేస్తూ ఉంటారు. తద్వారా లాస్ట్లో ఏమవుతుంది, ఏదైనా కనుక బిజినెస్ కానీ ఇంకొకటి చేస్తే దాని యొక్క రిజల్ట్ మీకు సరిగా ఉండదు. ఓవరాల్గా మనస్తాపం, శిరోవ్యధ. అంటే అయ్యో వీళ్ళతో ఇలా పనులన్నీ చేశానని చెప్పేసి బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం గమనించుకోవాలి. ఇది ఏమంటే మీ లైఫ్ ఈజ్ లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్, ఉద్ధరే ఆత్మ ఆత్మానః అని చెప్పేసి మనకు భగవద్గీతలో చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు కొంచెం కంట్రోల్డ్గా ఉండడం చాలా అవసరం. నెక్స్ట్ కుజుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం అగైన్ ఏమవుతుందంటేనండి, ఫిజికల్గా కొంచెం హెల్త్ సరిగా లేకుండా ఉండటం, యక్ష రాక్షస పీడనం. ఈ టైంలో మీకు తెలవకుండా పిక్కలు పట్టుకోవటం, నైట్ టైం బ్యాడ్ డ్రీమ్స్ రావటం, నిద్ర పట్టకపోవటం, ఏదో బాధపడినట్లుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరానికి గాయాలయ్యే అవకాశం కూడా ఉంటుందని గమనించుకోవాలి. 15th తర్వాత అగైన్ కుజుడు కూడా అలానే ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఈ టైంలో సదా దుర్జన సంపర్క, అసత్యం, సతతం క్లేశ, సర్వకార్య వినాశనం. అంటే ఏదైనా పని చేస్తే అందులో కలిసి రాకుండా ఉండటం, దుష్టులతో బ్యాడ్ కంపెనీ పెట్టేసి మీరు రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, ధనాన్ని కోల్పోతారు. గమనించుకోండి, ధనం సంపాదించడం ఒకటి, సంపాదించుకున్న ధనాన్ని, కూడబెట్టుకున్న దాన్ని పోగొట్టకుండా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ది అందరూ చేస్తారండి, బట్ రెండోది చేసేవాళ్ళు వివేకవంతులు. ఈసారి మీకు కుజుని యొక్క ప్రభావంతో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది, గమనించాలి. శుక్రుడు మీకు 12వ స్థానంలో ఉండటంతో బిజినెస్కి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం భయం గొలిపే సంఘటనలు జరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే సంక్రాంతి తర్వాత శుక్రుడు మీకు విపరీతమైన యోగ్యతనిస్తున్నాడు. బుధుడు కూడా విపరీతంగా యోగ్యతని తీసుకొని వస్తూ ఉన్నారు. అంటే 4 గ్రహాల్లో 2 గ్రహాలు మీకు ఛాలెంజింగ్గా ఉన్న, 2 గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయని గమనించుకోవాలి. ఇక్కడ శుక్రుడు 2వ ఇంట్లో ఉండటంతో కుటుంబ సౌఖ్యం, ఆరాగం, శ్రీ సల్లాపో, యశత్కరం, దేహ సౌఖ్యం. అంటే కుటుంబంతో బాగుంటారు, ఆరోగ్యంగా ఉంటారు. స్త్రీ సల్లాపం, లేడీస్ ఇన్ కేసు జెంట్స్ అయితే లేడీస్ ఏమన్నా భేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ తొలగిపోయి చక్కగా వెళ్తూ ఉంటారు. అది ఇంట్లో కానీ బయట కానీ, ద సేమ్ వైస్ వర్స. లేడీస్ అయితే పురుషులతో, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, బయట వాళ్ళతో ఏమైనా విభేదాలు ఉంటే అవన్నీ తొలగించుకొని చక్కగా ముందుకెళ్ళిపోయి ఒక బెస్ట్ టైంలో శుక్రుడు మీకు వస్తున్నాడు. మంచి ఫుడ్ తింటూ ఉంటారు. అలానే బుధుడు 2వ ఇంట్లో ఉండటంతో చక్కగా తెలివితేటలుగా క్రియేటివ్గా మాట్లాడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి, లేదంటే న్యూస్ రీడర్స్లోని, యాంకర్స్లోను, ఫిల్మ్ యాక్టర్స్ ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా ఉంటే
చక్కగా కలిసి వచ్చే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఎంతైనా ఉంది. సో చూశారు కదండి, ఓవరాల్గా కనుక గమనించుకుంటే ధనస్సు రాశి వాళ్ళకి ముందు ఫస్ట్ 15 డేస్లో కొంచెం యావరేజ్గా ఛాలెంజింగ్గా ఉన్న సంక్రాంతి పండుగ తర్వాత చాలా బాగా ఉంది. మిక్స్డ్గా ఉన్నప్పటికంటే బట్ మీది అప్పర్ హ్యాండ్ అవుతుంది. వీటికి తోడు గురు దృష్టి ఉండటంతో వేరే ఇంకా ఏమైనా గ్రహాల యొక్క ప్రభావం ఉన్నా కానీ గురు దృష్టి ఉంటే 1,00,000 దోషాలున్నా పోతాయి అని చెప్తారు జ్యోతిష శాస్త్రంలో. ఈ యొక్క దోషాలన్నీ పోయేసి ఓవరాల్గా కనుక చూసుకుంటే సిచ్యువేషన్స్ చాలా ఇలా కంట్రోల్లో ఉంటుంది. అక్కడక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించుకొని పోయేసి మీకు కావాల్సినన్ని సాధించుకునే అవకాశం ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళ పరిహారాలు కనుక చూసుకుంటే ఫస్ట్ వీళ్ళకి గురువుకి మిమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. శనికి మీకు శని పిప్పలాద స్తోత్రం ఉదయం సాయంత్రం తప్పకుండా చదవండి. హనుమాన్ చాలీసా చదవండి. ఇండిపెండెంట్గా మీ యొక్క హారోస్కోప్ ఎవరికైనా భార్యాభర్త మధ్య ఇష్యూ వస్తున్నా, లేదంటే ఇన్కేస్ సంతానం ప్రాబ్లం ఉన్నా, వీటితో పాటు ఎవరికైనా ధనానికి ఇబ్బంది పడుతూ ఉన్నామండి, మేము మా ఏజ్ 35-45 ఈ మధ్యలో కనుక ఎవరిదైనా ఏజ్ ఉండి ఓన్లీ సింగిల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఉండి సరిగా కనుక ధన ప్రవాహం రాకుండా ఉంటే ఒకసారి హారోస్కోప్ చెక్ చేసుకోండి. స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు చండీ హోమం, చండీ పారాయణం, ఇలా ఎలాంటి సమస్య మీకున్న లైఫ్లో మీరు స్టాగ్నేటెడ్ అయిపోయారు, ముందుకు వెళ్ళట్లేదని మీకు ఎక్కడైనా ఫీలింగ్ అనిపిస్తే ఒక్కసారి మీ జాతక చక్రాన్ని చెక్ చేయించుకోండి. సో ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.